సినీ నిర్మాత కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ అకస్మాత్తుగా పాదయాత్ర మొదలుపెట్టారు. షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఇక చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మొక్కుకున్నారని, ఆ మొక్కులు తీర్చుకోవడానికే పాదయాత్రకు తిరుమలకు వెళ్తున్నట్లు చెప్తున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయి దాదాపు 7.5 దాటిపోయిన తర్వాత బండ్ల గణేష్ ఇప్పుడెందుకు పాదయాత్ర చేస్తున్నారు? దీని వెనుకున్న అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బండ్ల గణేష్కు అకస్మాత్తుగా శ్రీవారి మొక్కులు ఎందుకు గుర్తుకొచ్చాయి? ఇది పూర్తిగా వ్యక్తిగతమేనా, లేదంటే దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తున్నారు నిర్మాత బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీ అధినేత కోసం పాదయాత్ర చేయడంపై అనేక రకాల విమర్శలొస్తున్నాయి. అయితే తనను రాజకీయ కోణంలో చూడవద్దని, వివాదాలు చేయవద్దని బండ్ల గణేష్ ఇప్పటికే కోరారు. సోషల్ మీడియాలో మాత్రం బండ్ల గణేష్పై వేరే లెవెల్లో ప్రచారం జరుగుతోంది. ఏదో ఆశించి బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఎప్పుడో 2023లో అరెస్ట్ అయ్యారు. 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు బండ్ల గణేష్ మొక్కు తీర్చుకోవడం ఏంటనే చర్చ జరుగుతోంది. అందుకే సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా మాట్లాడుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బండ్ల గణేష్ పాదయాత్ర వెనుక ఏదో ఉంటుందనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. కమెడియన్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ప్రస్థానం తెలుగు ప్రజలకు తెలిసిందే. ఒకవైపు సినిమాలు, మరోవైపు పౌల్ట్రీ బిజినెస్తో 100 కోట్లకు అధిపతిగా మారిపోయారు. పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా మొదట్లో గుర్తింపు పొందిన బండ్ల సినిమా ఫంక్షన్ల వేదికలపై పవన్ను పొగుడుతూ పాపులర్ అయ్యారు. ఒకానొక దశలో బండ్లకు మైక్ ఇవ్వొద్దని స్వయంగా పవనే వేడుకునేంతగా అతడి పొగడ్తల ధాటి ఉంటుంది. అయితే 2018 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల అప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోషన్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7 o'clock బ్లేడ్తో మెడ కోసుకుంటా అంటూ సంచలన ప్రకటనలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో బండ్లపై విమర్శలు పెరిగిపోయాయి. స్వయంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా బండ్లను దూరం పెట్టాయి. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల గణేష్ సినిమాలో వ్యాపారమంటూ బిజీ అయిపోయారు. అయితే అనూహ్యంగా 2023 ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో హల్చల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని బండ్ల భావించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో టికెట్ కోసం పైరవీలు కూడా చేయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ బండ్లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే 2018లో చేసినట్లే 2023లో కూడా బండ్ల మరోసారి కామెంట్లు చేశారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా, నేను 2 రోజుల ముందే ఎల్బీ స్టేడియంలో కూర్చుంటానంటూ మీడియా ముందు మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో బండ్ల గణేష్ సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. తాను చేరిన పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఇక తనకు తిరిగే ఉండదని బండ్ల గణేష్ భావించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బండ్ల గణేష్కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు బండ్లను పట్టించుకోవడం లేదు. పైగా బండ్లకున్న వ్యాపారాలు కాపాడుకునేందుకు కాంగ్రెస్ పెద్దల సపోర్ట్ కోరినా వారు పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు షాద్ నగర్ ఏరియాలో పౌల్ట్రీ ఫార్మ్స్ నడుపుతున్న బండ్ల అధికార కాంగ్రెస్ను ఉపయోగించుకోవాలని భావించారట. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం దగ్గరకు రానివ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు సన్నిహితుడు. బండ్ల గణేష్కు సినీ నిర్మాణంతో పాటు చాలా రకాల వ్యాపారాలున్నాయి. అయితే రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడంతో చంద్రబాబును మచ్చుక చేసుకోవడానికే పాదయాత్ర మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవితో పాటు తన వ్యాపారాలను కాపాడుకోవడానికి కూడా చంద్రబాబు సహకారం తీసుకోవాలని బండ్ల భావిస్తున్నారట. అయితే తన పాదయాత్రను రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఇది కేవలం తన మొక్కులు తీర్చుకోవడానికే అని బండ్ల గణేష్ అంటున్నారు. అయినా సరే బండ్ల మాటలు ఎవరు పెద్దగా నమ్మడం లేదట. తెలంగాణలో వర్కౌట్ కాని నామినేటెడ్ పదవి కనీసం ఏపీలో అయినా దక్కుతుందేమోనని బండ్ల ట్రై చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకవైపు తిరుమల వరకు చేస్తున్న పాదయాత్రకు రాజకీయాలకు సంబంధం లేదని బండ్ల గణేష్ అంటున్నారు.
కానీ ఆయన పాదయాత్రలో అనేక మంది రాజకీయ నాయకులు కలుస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బండ్ల గణేష్ పాదయాత్రలో పలువురు టీడీపీ నాయకులు కనపడుతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా బండ్లను పాదయాత్రలో కలిసి సంఘీభావం తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం బండ్లకు వ్యతిరేకంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని మొక్కుకున్నా అని బండ్ల గణేష్ చెబుతున్నారు. కానీ గతంలో ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ బండ్ల పాదయాత్రకు మద్దతు ఇవ్వొద్దని, అతని ట్రాప్లో పడొద్దని చెబుతున్నారు. మరి దేవుడి దర్శనానికి వెళ్తున్న బండ్ల ఇంత షో చేయాల్సిన అవసరం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బండ్ల మనసులో ఏముందో కానీ ఈ పాదయాత్ర మీద మాత్రం విమర్శలు పెరిగిపోతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.